ఈడీ సీబీఐలను పావులుగా వాడుకుని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ కోర్ కమిటీ సభ్యులు సుధాకర్ విమర్శించారు. గవర్నర్లను సైతం కీలుబొమ్మలుగా వాడుకుంటున్నారని, నయానా భయానా లేదంటే ముడుపులతో ఎమ్మెల్యేలు, ఎంపీలు కొని బీజేపీయేతర ప్రభుత్వాలు కూలగొట్టే ప్రయత్నాలు తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకు రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాటం చేయడం అవసరమని సుధాకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని ఒక హింస పద్ధతులు తీసుకెళ్ళడానికి, మనుస్మృతి ఆధారంగా రాజ్యాంగాన్ని నిర్మించడానికి, దేశంలో ఫెడరల్ వ్యవస్థని కూలగొట్టి గవర్నర్లని కీలుబొమ్మలుగా చేసుకుని రాష్ట్రాలని కూలగొట్టుకుంటూ చేసే ప్రయత్నంలో భాగంగా ఢిల్లీని కూడా కేంద్రం చేసుకుని కేజ్రీవాల్ గారి మీద, మిగతా వారందరి మీద కూడా కేసులు పెట్టడం, అలాగే కొంతమంది జైలు పెట్టడం కూడా మనం నిన్న రీసెంట్ గా కేజ్రీవాల్ గారిని వారి మీద కూడా ఉందని చెప్పి అన్నారు. దాంట్లో మొత్తంగా పెట్టలేదు కానీ కేజ్రీవాల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని చెప్పి ఈడీ వీళ్ళు ఏంటంటే ఈడీని కానీ సిబిఐ కానీ ఏంటంటే వాళ్ళ పావులుగా వాడుకుంటూ వాళ్ళ ఎన్నికల్లో ఏ పద్ధతిలో కావాలన్నది అంటే వాళ్ళు తలుచుకున్న వాళ్ళ మీద ఈడీ రైడ్ చేస్తారు, తలుచుకున్న వాళ్ళ మీద సిబిఐ రైడ్ చేస్తారు, వాళ్ళ పార్టీలోకి చేర్చుకుంటారు.